అనేక మంది బిడ్డలు మీరు చేర్చున్నారు. అవును ప్రభా, నా తండ్రి 40 సంవత్సరాల వరకు కూడా ఎవరులే అని కరుణాపీఠంలో మీరు పంపించండి. వాళ్ళందరిని బట్టి కూడా మీకు ఎంత స్తుతించినా కూడా తక్కువే ప్రభా. దేవా, ఈ బిడ్డలకు మీరు ఇచ్చిన యవన జీవితాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. ఇక్కడ ఎవరి బిడ్డలు ఎవరు పడిపోకుండా ఆధ్యాత్మికంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఎవరిలో తమ యవన జీవితాన్ని సమర్పించడానికి మీ జ్ఞానం కలగజమని ప్రార్థిస్తున్నాం. యవన కాలంలో కాడి బోయిట నలుగురికి మేలు మీరు సెలవించారు. ప్రతి యవన బిడ్డ నా ప్రభా కష్టపడి తమ చేతులతో కష్టార్జితం పని చేయడానికి జ్ఞానం కలుగుతుందని ప్రార్థిస్తున్నాం. కష్టపడకుండా ఇతరులను దోచుకోవాలి అన్న ఆ చెడు ఆలోచన, ఆ ధనాపేక్ష నుంచి మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాం. ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని మీరు సెలవించున్నారు. మాకు కలిగిన వాటితో మేము తృప్తి పొంది నేను కనపడటానికి మీ కృపాసనం దయచమని ప్రార్థిస్తున్నాం. దేవా, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. అన్యాయమైన జీవితం, అక్రమైన జీవితం మా తండ్రి ఏ శ్రమను లయపరచమని ప్రార్థిస్తున్నాం. సమయంలో వృధా చేయగా సద్వినియోగం చేసుకునే జ్ఞానం ప్రతి బిడ్డలకు మీరు దయచేయగాక. ఇలాంటి కాలంలో ఎక్కడ వాక్య పరిచయం జరుగుతుందో అక్కడ ఎంతలో మీ ఆత్మ కుమ్మరింపు దయచేయగాక. దేవా, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. దేవా, మీ వాక్యమే మాకు ధనమైన మీ వాక్యం అనే అపేక్ష మీరు మాలో కలగచ్చమని ప్రార్థిస్తున్నాం. దేవా, ప్రార్థనే మాకు ఐశ్వర్యం, మా భార్య భాగం ప్రభా. మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. మీ వాక్యము మా కుడిపార్శ్వంలో ఉండటానికి మీ కృపాసనం దయచేయగాక. తండ్రి అయిన దేవా, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠుని సెలవించారు. మేము నీకు ఇష్టమైన బిడ్డగా ఉండటానికి మీ కృపాసనం దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ ఎందుకు భయభక్తి గల ప్రతి బిడ్డలు మీరు ధనవంతులుగా చేస్తారయ్యా. వారికి ఒకరి ఆశించని జీవితం ఇస్తారని మీరు సెలవించారు. అందరి బట్టి మేము స్తుతిస్తున్నాం. దేవా, నీ ద్వారా మేము ఐశ్వర్యం పొందుకోవడానికి మీకు దయచేయగాక. దేవా, మీ యొక్క యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యము అని మీరు సెలవించున్నారు. దేవా, నీ వాక్యం ఒకడు ధన సంపన్నుడు అయినప్పుడు వాని ఇంట ఘనత విస్తరించున్నప్పుడు భయపడకము. వాడు చనిపోవునప్పుడు ఏమీ పడిపోడు, వాని ఘనత వాని వెంట దిగదు. ప్రార్థన చేస్తుంది. ప్రేమ నమ్మకమైన ప్రియ పరలోకమైన మా పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్ఠమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా, మరి యొక్క రాత్రికాల సమయంలో ప్రభావ మమ్మల్ని అందరూ సజీవులకు ఉంచిన దాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవునా తండ్రి ప్రభావ, మరి యొక్క 2025 సంవత్సరం నా తండ్రి, మరి మధ్య సంవత్సరం నా తండ్రి ప్రభావ, మరి 6 నెలలు నా తండ్రి మీ యొక్క రెక్కల చాటున భద్రపరిచిన తండ్రి మమ్మల్ని అందరూ సజీవులకు ఉంచిన దాన్ని బట్టి వందనాలు తెలుపుకుంటున్నాం ఆయన ప్రభావ. అయ్యా తండ్రి, మరి జయబో కార్యక్రమం మొత్తం మీకు అప్పగించుకుంటున్నాం తండ్రి ప్రభావ. అవునా తండ్రి ప్రభావ, మరి మాట్లాడుకున్నాం, మౌనం కోరకుండా మాట్లాడమని సెలవిస్తున్నాం తండ్రి ప్రభావ. అయ్యా, మరి మా ఆత్మ మరి నువ్వు మాలో ఉండి మమ్మల్ని నడిపించిన వేడుకొనిచున్నామా తండ్రి ప్రభావ. అయ్యా, మరి యొక్క ఆత్మశక్తితో ఉన్న తండ్రి ప్రభావ, నీ యొక్క వాక్కుతో ఉన్న తండ్రి మమ్మల్ని తృప్తిపరిచి మరి సంపూర్ణ ఆహారం మాకు దయచిన వేడుకొనిచున్నాం తండ్రి ప్రభావ. అవునా తండ్రి, నీ యొక్క వాక్యం ఆహారం నా తండ్రి ప్రభావ, మరి కడుపు నిన్ను జీవించుకునే శక్తి మాకు దయచేయమని వేడుకొచ్చు. మరి నా తండ్రి ప్రభావ, నిన్ను ధరించుకున్న వారి నా తండ్రి మా క్రియలు ఉంటున్న కృప దయచేయమని, మరి చెప్పబోయేది నేను కలుగా నా తండ్రి నువ్వే నాకు సహాయం దయచేసి మరి చెప్తున్న నాకు నా తండ్రి వినుటకు కావలసిన శక్తిని మరి వినే వారికి దయచేసి ఆ వాక్యం ఫలించలాగా కృప దయచేయమని మరి యేసు పరిశుద్ధ నామం వారి వేడుకొంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి లేఖన భాగాలు చదువుతున్నాం కదా, అర్థమైంది కదా దేని గురించి అనేది, ధనాపేక్ష. మరి మామూలుగా అంటే ఈ డబ్బా తీసుకోకుండా పోయిన శుక్రవారం చెప్పిన కంటిన్యూషన్ అంటే విశ్వాసులు దాని గురించి చెప్పాలనుకున్నా. కానీ నేను అక్కడ కూర్చున్నప్పుడు అంటే నాకు చాలా మందికి ఇది అనిపిస్తుంటది, దేవుని బిడ్డలమైన మనకు అన్యులకు ఉన్నంత డబ్బు, అన్యులకు ఉన్నంత హోదా ఎవరికి ఉండదు. ఎందుకంటే వాళ్ళు అనేక రకాలుగా అంటే నానా విధాల తప్పులు చేసుకుంటూ, అది ఇంకా వాళ్ళకి తెలుగు కదా ఏది ఎట్లా చేయాలా ఏది అని చెప్పి, అందుకని వాళ్ళు మొత్తం కూడబెట్టుకొని ఉంటారు. కానీ దేవుని బిడ్డలు ఎవరు కూడా అందరూ కొద్దిగా అంటే కొన్ని 1 కోటి రూపాయలు అంతే, ఇంకా వాళ్ళు కొన్ని కోట్లకు అధిపతులుగా ఉంటారు. కానీ మన ధనము వాళ్ళని వేరే అనమాట. మరి ఆ యొక్క అంశాల గురించి మనము ఇక్కడ కొన్ని ఒక జ్ఞాని అయినటువంటి యదిత్య మహారాజు రాసినటువంటి అంటే ఆయన జీవితంలో అనుభవించి రాసినటువంటి ఒక గ్రంథం ఉంది కదా. మరి ఆ గ్రంథంలోని విషయాలు ఆయన అనుభవంలో ఏ విధంగా తెలుపుతున్నాడో మరి ఆ లేఖన భాగాన్ని మీ ముందుంచాలని ఇష్టపడుతున్నాను. ఒకసారి ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము
ద్రవ్యం అపేక్షించువాడు ద్రవ్యం అపేక్షించువాడు ద్రవ్యం చేత తృప్తి నొందడు ద్రవ్యం చేత తృప్తి నొందడు. ధన సమృద్ధిని ఆపేక్షించేవాడు దాని చేత తృప్తి నొందడు. మరి ద్రవ్యం ఎందుకు సంపాదిస్తాం? మామూలుగా మనము ద్రవ్యం అన్నా ధనం అన్నా ఒకటి డబ్బే అన్నమాట. ఆ డబ్బు మనకు దేనికోసము? అవసరం కోసము, నోటి కోసము. అదే 6వ అధ్యాయంలో ఉంటుంది అనమాట. నోటికి కదా మీ యొక్క సంపాదన అంతా. అంటే కడుపు తిప్పలకే మనం అంటారు కదా, కడుపు తిప్పలు పట్టుకొని పోతున్నాం ఎక్కడికైనా పనికి అని చెప్పి. ఆ రకంగా అంటే మనము తినడానికి కావాల్సిన వాటి కోసం, మన అవసరాలు కొద్దిగా తీరడానికి అని చెప్పి దానికోసం అన్నమాట. కానీ ఇక్కడ ధన సమృద్ధిని అపేక్షించే వాడు దాని చేత తృప్తి పొందడు అని చెప్పి ఇక్కడ ఆయన సెలవిస్తున్నాడు. ఆశ ఎక్కువైన ఎడల దాన్ని భక్షించువారు ఎక్కువ అగుదురు అని అంటున్నాడు ఇక్కడ మళ్ళా. అంటే ఇక నిజంగా ఆశ సంపాదించిన వారికి ఆ ఆశ ఎట్టుపోతుందో తెలీదు. వాళ్ళు ఉంటారు అక్కడ చూడనికే ఉన్నారు, కానీ నానా రకాలైనటువంటి జబ్బులతో ఆ రకంగానే ఉంటారు. కీర్తన గ్రంథంలో కూడా ఉంటది అనమాట 39:6 వచనంలో. అంటే డబ్బు సంపాదిస్తూ ఉంటాడు వాడి, అది ఎక్కడ పోతుందో ఎక్కడ అంటే వాడు చూడాడు కదండి ఆ డబ్బు ఎక్కడ పోయేది కూడా. ఆ రకంగా అంటే తెలియకుండా అంటే మనం సామెతలు అంటారు కదా మామూలుగా, డబ్బు డబ్బు అని ఎప్పుడు అంటే కడక దాకా తింటావా అని చెప్పి అంటూ ఉంటారు అనమాట ఎక్కువ డబ్బు పిచ్చిలో. ఆ రకంగా ఆ యొక్క అంటే వాళ్ళు తృప్తి లేనటువంటి జీవితంలో వాళ్ళకి అది ఎక్కడ పోతుంది అని తెలియకుండానే అవే ఉంటారన్నమాట. కానీ ఇక్కడ కష్టజీవులు కొద్దిగా తిన్నను ఎక్కువగా తిన్నను సుఖ నిద్ర నొందుదురు. మనం ఎక్కువ 12వ వచనం చూసుకుంటే అక్కడ ఉందన్నమాట. కష్టజీవులు కొద్దిగా తినను ఎక్కువగా తినను సుఖ నిద్ర నొందుదురు. అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. మరి మత్తయి సువార్తలో కూడా దేవుడు చెప్పాడు కదా, అంటే నీ ధనం ఎక్కడ ఉందో నీ మనసు కూడా అక్కడే ఉంటుంది. దాంతోనే ఇంకా ఇప్పుడు అంటే బ్లాక్ మనీ అని అంటారు కదా వాళ్ళు, ఎప్పుడు నా ఇంటికి రైడింగ్ వస్తారా, ఎప్పుడు నా దగ్గరికి అంటే దొంగలు పడతారేమో అని ఇంకా ఇంట్లో వాడు సరిగ్గా తినలేడు, సరిగ్గా ఉండలేడు. ఆ టెన్షన్ తో బీపీ షుగర్ కూడా అటాక్ వచ్చింటాయి, ఇంకా సగం రోగం మారిపోతుంది అనమాట. ఆ రకంగా ఆ ధనాపేక్ష ఉన్నటువంటి వ్యక్తులు నిద్ర కూడా ఆఖరికి పట్టదు అని చెప్పి కూడా ఆయన సెలవిస్తున్నాడు. అంటే కష్టజీవులు అంటే ధనం సంపాదించవచ్చు, కానీ కష్టం చేత కూర్చుకొని కొద్దిగా ఉండేది అది కూడా ఎవరిస్తారు? దేవుడు ఇస్తారు. కాబట్టి అంటే కష్టజీవులు ఎంత తిన్నా ఆరోగ్యంగానే ఉంటారు, తినకపోయినా ఆరోగ్యంగానే ఉంటారు. ఇప్పుడు చాలా మంది కోటీశ్వరులు ఏం చేస్తున్నారు చెప్పండి? గడ్డి తింటారు, అన్ని తింటున్నారు. ఎందుకు? షుగర్లు బీపీలు వచ్చినందుకు అంటే ఉపవాసం ఉండి ఒక రోజు ఉపవాసం ఉండాలంట అని చెప్పి ఉంటారు. ఎందుకంటే డైజెషన్ బాగా అవుతుంది అని చెప్పి. ఆ రకంగా మళ్ళా ఊక కాదు, డాక్టర్ అని స్పెషలిస్ట్ అని వాళ్ళకి అపాయింట్మెంట్ వేలల్లో ఉంటది. వాళ్ళని అడిగి సజెషన్ తీసుకుంటారు. వాళ్ళు ఏమంటారు? ఇదే అంటారు అంతే. కొద్దిగా తిని మామూలుగా మనం అంటే బీద వాళ్ళు తిండి తిను అయిపోయిన ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పి. మరి పెద్ద పెద్ద ఉండేటువంటి తిన్న ఆరోగ్యం చెడిపోయినందుకే వాళ్ళు అక్కడికి వస్తున్నారు అనమాట. ఆ రకంగా అంటే వాళ్ళ ఆస్తి ఎట్లా ఉంటది అన్నది కూడా వాళ్ళు చూడలేరు. ఉంది అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు అంతే. మరి 14వ వచనం చూస్తే, అయితే ఆ ఆస్తి దురదృష్టం వలన నశించిపోవును, అతడు పుత్రుడు గలవాడైనను అతని చేతిలో ఏమీ లేకపోవును. వాడు ఏ ప్రకారం తల్లి గర్భం నుండి వచ్చారో ఆ ప్రకారమే తాను వచ్చిన అట్లే పడిపోతాడు అనమాట. మరి తిమోతి రాసిన పత్రికల్లో కూడా ఉంది కదా, ఒకటి తిమోతి 6వ అధ్యాయము. మరి మనము అక్కడ 7 నుంచి 10 వచ్చినా మనం గమనిస్తే, మరి వచ్చేటప్పుడు ఒకనే వచ్చినాము, పోయేటప్పుడు కూడా ఒకనే పోవాల్సింది. ఒట్టి చేతుల్లో వచ్చినాము, ఒట్టి చేతుల్లోనే మనము వెళ్తాం అంతే. ఈ యొక్క అంటే మనం ఏ స్థితిలో దేవుడు మనం మట్టి ముద్దగా తయారు చేసి, అంటే ఆది కాలంలోనే ఉంది కదా, మట్టిలా తయారు చేస్తాను చివరికి మట్టి అయిపోతాం అని చెప్పి. ఆ రకంగా ఇవి ఎంత సంపాదించినా కూడా వానికి అది మధ్య అంటే రాదనమాట. ఆ రకంగా వాళ్ళు కష్టం చేత సంపాదించుకున్న డబ్బు అయితే ఉండి ఉంటది, కానీ మిగతా అయితే దేవుడు ఖచ్చితంగా చూసి లెక్కలుగుతాడు అనమాట. ఈ రకంగా అంటే ఆ యొక్క ధన పిచ్చి దేనికి అసలు ఏ రకంగా అంటే వాళ్ళు ఆశ. ఇప్పుడు సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో పిలుస్తాడు కదా, రండి నా అంటే ఇద్దరు కలిసి ఒకే సంచులు వేసుకొని పిలుద్దాము, కానీ నువ్వేం చేయాలా? నీ పాదాలను వెలికి తీసుకొని ఆ యొక్క ఆ పాపపు సొమ్ము అన్యాయం సొమ్ములు నువ్వు పాల్గొవద్దు, దాన్ని నువ్వు చేయవేయద్దు, ఆ సొమ్ము మనకు అక్కర్లేదు అన్నట్టుగా అక్కడ ఉంటుంది అనమాట. అంటే దాన్ని పోతే మనం ఇంకే అంతే ఇంకా
అంటే మనం కూడా అన్యాయస్తుల కిందికే పోతూ ఉన్నట్లుగా మనం అంటే ఆటోమేటిక్ గా సాతాను మనల్ని పెంచుకుపోతుంది. అదే అధ్యాయంలో ఉంది కదా తిమోతి రాసిన పత్రికలు, అంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం, ఇంకా ఎక్కలేని కీడులు మొత్తం వస్తూనే ఉంటాయి. ఇంకా అంటే ఆ రకంగా వాళ్ళు మొత్తం ఇంకా కీడుల చేతనే ఉండింటారంట. ఇది 17వ వచనంలో మనము చూస్తాం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయి దేవుని యందు నమ్మక ఉంచుడని ఆజ్ఞాపించుము. అంటే ఎవరు ధారాళంగా దయచేసేవారు? దేవుడే మనకు. దేవుని యందు మనము నమ్మకం ఉంచి ఉండాలి. కానీ వీళ్ళు ఎలా ఉండాలంటే అతడి చీకటిలో భోజనం చేయను, అతడికి వాక్యమును రోగమును అసహ్యమును కలుగును అని చెప్పి ఇక్కడ ఆయన అనుభవపూర్తిగా చెప్తున్నాడు అనమాట 17వ వచనంలో. అంటే అంతే కదా, ఇప్పుడు చూసి చెప్పినంతా అంతే కదా. అంటే వాళ్ళకి నానా రకాలైన రోగాలు, ఇప్పుడు కోటీశ్వరులు ఉంటారు, కూర్చొని అంటే కొన్ని తరాలకి ఉంటారు, కష్టపడి ఉండాల, అంటే పని చేయాలి అవుతుంది అని చెప్పి ఇక్కడ లేఖన భాగాలు కూడా అలాగే చెప్తున్నాయి అనమాట. 4వ అధ్యాయము 9వ వచనంలో. అంటే వాడు ఒంటిగాడై ఉన్నా కూడా పిల్లలు లేరు, పిల్లలు లేరు, ఎవరు లేరు, అయినా పని చేయాల్సిందే. కానీ అది ఎక్కడ పోతుందో ఏం పోతుందో అనేది వానికి తెలియదు. అది ఇంకా ఎట్లా అందుకే అంటాడు కదా, ఈ సూర్యుని కింద ఉన్నటువంటి అంటే ఈ భూమి కింద ఏది మనకు చేతిలో లేదు అన్నమాట. అంటే గాలి ఏ విధంగా అయితే మనం పట్టుకోలేము, ఆ రకంగా అది కూడా అట్లే వెళ్ళిపోతుంది అని ఇక్కడ సెలవిస్తున్నాడు అనమాట. అంటే మనకు ఆస్తిని ఇచ్చేవారు ఎవరు? దేవుడే ఇస్తాడు, దేవుడే కూడా తీసేస్తాడు అనమాట. కానీ ఆ తీసేసినటువంటి యొక్క అంటే బాగా ఇచ్చి నమ్మకమైన వ్యక్తులకు, అన్యులకైనా ఎవరికైనా, కానీ అంటే మనకు ఐశ్వర్యవంతులను అలాగనే బీదలను కూడా పుట్టించిన వాడు, వాళ్ళని చేసిన వాడు ఎవరు? దేవుడే. ఐశ్వర్యవంతులను దేవుడే చేస్తాడు, బీదలను కూడా దేవుడే సృష్టిస్తాడు అనమాట. అంటే వాళ్ళు దేవుని యందు ఆ ఇచ్చినటువంటి ఆ స్థితిని మర్చిపోతారు అనమాట. 20వ వచనం మనం చూసుకుంటే, అట్టి వాడికి దేవుని హృదయమందును దయచేసి ఉన్నాడు కనుక అతడు తన ఆయుష్కాల దినములకు జ్ఞాపకం చేసుకోడు. అంటే ఆయుష్కాల దినం మొత్తం నాకు ఇచ్చినాడు కదా, కృతజ్ఞత లేనటువంటి జీవితం కలిగి ఉంటాడు అనమాట. అంటే ఇంకా మనం చాలా చోట్ల చూస్తాం కదా, వాళ్ళు ఇంకా డబ్బు ఆశతోటి మొత్తం ఇంకా దేవుడే లేడు అనే లాగున వాళ్ళు రెచ్చిపోతూ ఉంటారు అనమాట. మరి అంటే దేవుడు ఇచ్చినటువంటి ఒక ఏదైతే ఉందో అది మనం పొందడానికి అనేక రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి. అది మనకు వాక్యం. అంటే వాక్యం అనే ధనాన్ని, మరి నిజం మేడం ప్రార్థన చేసినప్పుడు విశ్వాసాన్ని, అవన్నీ మనము సంపాదించుకోవాలి. మరి ఈ లోక ధనాన్ని కాక మనము పరలోక ధనాన్ని సంపాదించుకోవాలని చెప్పి మనకి వాక్యము సెలవిస్తుంది. అంటే మనకు అప్పుడు అర్థమవుతుంది. అంటే ఇంత అంటే మనకి ఫీలింగ్ అనేది ఉంటుంది చాలా మందికి. అంటే వాళ్ళలా ఉండింటే, వాళ్ళగా డబ్బు ఉండింటే, లేదంటే మా అమ్మ నాన్నలు ఆ రకంగా, కొంతమంది అయితే ఇంకా ఒకేసారి వాళ్ళ కడుపున పుట్టింటే బాగుంటుందేమో అన్నలాగా అట్లా బాధపడతారు అనమాట. కానీ ఆ ఎంత డబ్బు సంపాదించుకుంటున్నా దేవుని పిల్లలైనా సరే దేవునితో ఉండేటువంటి అవకాశము వాళ్ళకి ఉండదు. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు అని చెప్పి పోతూనే ఉంటారు. పోయిన తర్వాత అక్కడ టైం లేదని చెప్పి రాత్రి అన్ని పొద్దున 6 కల్లా రెడీ అయ్యి అన్ని చేసుకొని పోతే మళ్ళీ 6-7 ఇంటికి వచ్చేపాటికి ఇంకా అయిపోయి అక్కడ ఇంకా ఏమీ ఉండదు. మళ్ళీ వచ్చినాక వర్క్ ప్రెజర్ అనుకుంటా ఇంకా అయిపోయారు. దేవుని ఇచ్చి పెడతారు. మళ్ళీ తర్వాత మళ్ళీ స్ట్రైట్ గా దేవుని దగ్గర వస్తారు. ఆ యొక్క అంటే మేలు ఏదైతే పొందుతున్నారో ఇంకా కృతజ్ఞత అనేది ఉండదు, ఏముండదు. మరి సరే అందరు అంటే దేవుడు ఏవైతే కావాలని చెప్పి వాళ్ళు వచ్చినారో తీసుకుంటారు. మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ వాళ్ళ దానికి పోతారు. ఇంకా మళ్ళీ ఏదైనా ఇచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళ నుంచి యూటర్న్ తీసుకొని మళ్ళీ దేవుని కాడికి వస్తుంటారు అనమాట. ఆ రకంగా అంటే ఆ పరిస్థితుల్లో అంటే మనకి సమయము అవన్నీ కూడా డబ్బు ఉంటేనే సమయాన్ని నిజంగా ఎవరు కొనలేరని చెప్పి చెప్తారు కదా. అంటే ఆ యొక్క మనం సమయాన్ని దేవుడికి ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో కానీ మన జీవితంలో దేవుడితో ఉన్నామా లేదా అనేటటువంటిది కానీ అవి లేకుండా ఎన్ని డబ్బున్నా ఎంత ఆస్తున్నా పెడితేనే కదా. మరి ఎన్ని దావీదు మహారాజు అంటాడు కదా, వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవు ఇచ్చిన వాక్యం గొప్పది, అదే నాకు శ్రేష్టము అనే లాగున ఆయన చెప్తాడు అనమాట. ఆ రకంగా అంటే దేవుడు ఇచ్చినటువంటి యొక్క ఆశీర్వాదంలో కూడా
రకరకాలుగా ఉంటుందన్నమాట. కానీ మనము పొందుకునేలాగున మనము ఉండాలి. ఒక చిన్న కథ చెప్తా. ఒక రాజుకు అంటే ఆయన మహారాజు ద్వారం దగ్గర ఒక వ్యక్తి మామూలు కూలి పని చేస్తూ అంటే ఏ ఉద్యోగం లేదు కానీ బలశాలి అనమాట, బాగా దృఢమైన శరీరం కలిగి ద్వారం దగ్గర వేచి చూసుకుంటూ ఉంటాడు. ఈయన రాజు పోయేటప్పుడు వచ్చేటప్పుడు మొత్తం చూస్తూనే ఉంటాడు. ఆయన అంటే రాజుతో తెలియకుండా గుట్టుగా ఆయనను వెంబడిస్తూ ఉంటాడు. ఒకసారి రాజు వేటకి వెళ్తాడు అనమాట. వేటకి వెళ్తే అక్కడ చింతపులి అనేది ఆయనను అటాక్ చేస్తుంటది. కానీ బాణం గురి తప్పి, రాజేసిన బాణం గురి తప్పి పక్కకి వెళ్ళి పడిపోయి ఉంటది. అంటే ఈయన రాజునే ఫాలో అవుతున్నాడు అనమాట. నాకు ఏదైనా ఉద్యోగం ఇస్తాడు ఈయన కాడ మంచి మార్కులు కొట్టుకుంటే అన్నట్లా ఆయన వెంబడిస్తూనే ఉన్నాడు. అప్పుడు ఈయన పోయి కాపాడినాడు ఆయన భటుడు. ఆ కాపాడిన తర్వాత నువ్వు ఎవరు ఇంతకి అట్లా అని చెప్పి ఆయన ఏమి అప్పుడు కృతజ్ఞత చూపెట్టలే. సరే థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోయినాడు. ఈయన కూడా అంటే ఈయన ఆశ ఏంది, నాకు ఉద్యోగం ఇస్తాడేమో రాజస్థానంలో అని చెప్పి అనుకుంటూ ఉన్నాడు. సర్లే రాజు మర్చిపోయినాడు అని చెప్పి మళ్ళీ రోజులాగానే మళ్ళా వచ్చి అదే ద్వారం ముందర నిలబడి ఉన్నాడు. రోజు రాజు పోతూ వస్తూ ఉన్నాడు. అంటే కొద్దిగా కనుక్కొని తర్వాత మంత్రులతో కనుక్కున్న తర్వాత ఇట్లా పలాని వాళ్ళు ఉద్యోగం కావాలని చెప్పి వేచి చూస్తున్నారని చెప్పి చెప్తారు అనమాట. ఆ రాజు అప్పుడు ఏం చేస్తాడు, డైరెక్ట్ ఇస్తే ఆయన ఏదైనా చేస్తాడు అన్నట్లుగా ఒక గుమ్మడికాయలో వెండి నాణాలు బంగారు మొత్తము కుక్కి ఇస్తాడు అనమాట. ఇచ్చిన తర్వాత అది పిలుస్తారనమాట. పిలిచి నువ్వు రాజుని కాపాడినావు కదా, ప్రాణాన్ని కాపాడినావు కదా, అందుకని నీకు బహుమానంగా ఏమిస్తున్నా, గుమ్మడికాయ నీకు ఇస్తున్నా అని చెప్పి అంటాడు. ఆయనకి ఏమనుకున్నాడు, ఎవరి ఇంత చేసి పెడితే అదన ఉద్యోగం అని ఇస్తాడు, వజ్రాలు వైడూరాలు ఇచ్చినట్టుకుంటే గుమ్మడికాయ ఇచ్చినాడు ఏంటి అని చెప్పి అట్లా ఇస్తాడు అనమాట. అట్లా చాలా సార్లు 2-3 సార్లు ఇచ్చింటాడు. ఇచ్చిన వెంటనే అది ఇంటికాడ వెళ్ళకి తీసుకొస్తుంది. నువ్వు రాజుగాడ పోద్దు విడిపోద్దు గుమ్మడికాయ తెచ్చి పెట్టినావు అన్నట్లుగా అట్లనే పంపిస్తుంటారు. తిరిగి అది రాజు దగ్గరికి వస్తుంటది మళ్ళా. ఎందుకంటే రాష్ట్రాల పోయితే వాళ్ళకి వాళ్ళు అంటే దాన గుణం కలిగినటువంటి గుణం ఉంటుంది ఆయనకి. ఎవరైనా అంటే రాజుని కలవడానికి పోయేలకు నాకు గుమ్మడికాయ బాగుంది ఇస్తావా అంటే తీసుకో, నాకు ఎట్లా పనికి రాదు నేనేం చేయాలి అని ఇస్తాడు. వాళ్ళు తీసుకుపోయి రాజుకి మళ్ళీ బహుమతి ఇస్తారు. అప్పుడు రాజు అనుకుంటాడు మళ్ళా, అంటే ఈ గుమ్మడికాయ నేను ఇచ్చినదే కదా అతనికి, మళ్ళీ తిరిగి నా దగ్గరకు వచ్చింది అని చెప్పి అనుకుంటాడు. అంటే ఆయన ఏం చేస్తాడు, ఇంటికాడికి పోయి అది ఏదైనా కానీ ఇచ్చిన తర్వాత వస్తువు తెచ్చి చూడాలా, లేదంటే అది వస్తువు కాబట్టి కోసి చూడాలా. కోసి చూస్తే దాంట్లో ఏముంది ఏది అనేది మనకు అర్థమవుతాయి. దానిలో ఏం లేకుంటే ఆయన అట్లనే చేసినాడు అనమాట. అంటే ఇంటికి కూడా ఒక్కొక్కసారి దారిలోనే నాకు వద్దులే అని చెప్పి అట్నే ఇచ్చుకుంటూ పోయినాడు. లాస్ట్కి వీనికి ఇంత ఇస్తుంటే కూడా 10 సార్లు ఇచ్చినా కూడా అట్లనే తీసుకొస్తున్నాడు అని చెప్పి ఇట్లా కాదు అని చెప్పి ఇస్తుంది అనమాట. ఇస్తే ఇంకా వాళ్ళ ఇంటికాడ మళ్ళీ ఇంకోసారి సపరేట్ పిలిపించి రాజు దగ్గరికి నువ్వు ఈ గుమ్మడికాయ ఖచ్చితంగా తీసుకుపోవాలా, నువ్వు ఇంటికి పోయి కత్తి తీసుకొని ఖచ్చితంగా కొయ్యాల్సిందే అని చెప్పి చిట్టుగా వార్నింగ్ ఇస్తాడు. వాళ్ళ ఇంటికాడ వాళ్ళ అమ్మాయిని తింటుంటది అంటే నువ్వు ఇంకో పారిగా ఆ గుమ్మడికాయ ఇప్పటికే 10 సార్లు కదా, ఆ గుమ్మడికాయ తీసుకొని ఇంటికి వచ్చినావు అనుకో నీకు ఇంకా చింతపడి ఇంటి ఎప్పుడు రాని కాలు చేతులు కొడతాను అట్లా వార్నింగ్ ఇచ్చింది వాళ్ళ అమ్మ. ఇంకా ఆయన ఏం చేయలేక మరి ఈ రాజు చూసేవా, రాజుకి ఎదురుకిస్తే ఏమవుతుంది, ఇంకా ఆయనకు మళ్ళీ త్యాగకు శిక్ష చేస్తాడు. ఇంటికి పోతే మా అమ్మ తిడుతుంది. ఇప్పుడు నేను ఏం చేయాలన్నట్లుగా ఆయన ఆలోచించుకుంటున్నాడు. ఇంకేం చేసినాడు, తీసుకున్నాడు. సరే మహారాజా అని చెప్పి తీసుకున్నాడు. పట్టుకునే వెంటనే అబ్బా ఇంకా అది బుద్ధి చేసుకుంటున్నాడు. ఇక్కడ ఇది అక్కడ అది ముందు అనుకున్నట్లుగా చేసుకుంటుండి సరే ఇన్నే జారీ ఇస్తే పగిలిపోతుంది కదా, పగిలిపోతే అంటే ముక్కలు అయిపోతే అది వేస్ట్ అని పాడేస్తారు కదా. ఇంకా పాడేస్తారు అన్నట్లుగా ఆ ఆలోచన వచ్చి వెంటనే దాన్ని చేంజ్ చేసినట్లు ఇట్లా పట్టుకున్నట్టు ఉన్నాడు. రాజు దగ్గర కింద వేసేస్తాడు. అప్పుడు కనపడుతుంది అవి అన్ని, ఓహో ఇన్ని రోజులు నాకు ఇచ్చేది ఈ వజ్రవైడూరాలా అని చెప్పి అప్పుడు ఆయన సంతోషిస్తాడు అనమాట. అప్పుడు ఒక బంగారు ఆభరణాలే కాకుండా ఒక మంచి ఉద్యోగం కూడా ఆయనకు ఇస్తాడనమాట రాజు. ఆ రకంగా మనకు ఆ వజ్ర వైడూర్యాలు అనేటివి ఏంది, ఈ యొక్క వాక్యం అనమాట. దేవుడు మనకు ఇచ్చినటువంటి యొక్క వాక్యంలో మనం తెరిచి చూస్తే తప్ప అవి మనకు అర్థం కావు, అవి మనకు కనబడవు. కానీ మనము పైన అంటే ఇంకా పట్టుకొని వస్తాం చూస్తాము అంతే, ఇంకా దాని లోపల విషయాలు తెలుసుకోము. ఒకవేళ చదివినా మనకు అవి లోతుగా అర్థం కావన్నమాట. ఆ రకంగా ఇప్పుడు అవి తెరిచి చూస్తేనే కదా మనకు కావాల్సిన దేవుడు ఏవి అనేది చూస్తాడు, లేకుంటే ఏమి ఇయ్యారు కదా. అంటే అవన్నీ కూడా ఇచ్చేవాడు ఎవరు, దేవుడే కదా. సామెతల గ్రంథము 22వ అధ్యాయం చదువు ఒకసారి.
22:4 యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. మరి అదే కొన్ని చోట్ల అంటే జ్ఞానం కూడా, తెలివి, వివేకం కూడా ఆయన్నే ఇస్తాడని చెప్పి ఉంటది అనమాట. ఆ రకంగా అంటే యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడే మనకు ఇస్తాడనమాట. మరి రోజు టీచర్ ప్రేయర్ చేసినప్పుడు యేసు నామములో ఘనత, ఆశీర్వాదము, ఐశ్వర్యము, తెలివి అని చెప్పి మేడము ఈ వాక్యాన్ని ఆధారంగా చేసుకుని చెప్తుంటది. అంటే మేడము ఏదో మనకు ఆశతోనే అని చెప్పి చెప్పడం లేదు. ఇది కొన్ని ప్రకటన గ్రంథాలు కూడా ఉన్నాయన్నమాట. ఆ గ్రంథాల్లో ఉన్నటువంటి ఆ విషయాలు తీసుకొని మనకు చెప్తారు అనమాట. నేను కూడా అంటే మేడం అంటది కదా జీవ గ్రంథము అని అన్నానని చెప్పి, ఈ గ్రంథాన్ని పేరు పెట్టినది కొన్ని పుస్తకాల కలయిక అని చెప్పి మనకు తెలుసు. దాని పేరు బైబిల్. బైబిల్ అంటే పుస్తకాల కట్ట. నువ్వు దాన్ని బైబిల్ అన్నా పిలుచుకో, లేదు ఆ మాటలు అంటే ఎవరు డైరెక్ట్ గా అన్నారు కొద్దిగా అంది అంటే కొద్దిగా మీటింగ్ వేసుకొని ఈ పేరు పిలిస్తే బాగుంటది అని చెప్పి అలా పేరు పెట్టినారు. అంతే. మనకు అందులో ఉన్నటువంటి లక్షణాల ఆధారంగా ఎన్ని రకాలైన పెట్టుకోవచ్చు అనమాట. కొన్ని అధ్యాయాలకి యూట్యూబ్ లో అంటే గూగుల్లో కానీ మనం సెర్చ్ చేస్తే కొన్ని అధ్యాయాలకి వేరే పేర్లు వస్తాయి. ఇప్పుడు సామెతల గ్రంథం ఉంది, నీతి గ్రంథాలు అంటే నీతి పుస్తకాలు, నీతి వాక్యాలు అని వస్తుంది. దానికి మనం నీతి వాక్యాలు అంటే అప్పుడు మనకి అంటే ఈ మామూలుగా 66 పుస్తకాలు కాక ఇంకో పుస్తకం అడుగుబ్బా అట్లా ఆ రకంగా పోతుంది. మళ్ళీ ఆ రకంగా అంటే దానిలో ఉన్న అర్థం మనకు తెలియదు. ఆ రకంగా అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆ మాటలు అనేక రకాలైనటువంటి అంటే ఇర్మియా గ్రంథంలో నా మాటలు అగ్ని వంటివి కావా, బండను పలగొట్టు సుత్త వంటివి కావా అని అన్నాడు. అంటే ఇప్పుడు అగ్ని వంటి మాటలు కలిగిన పుస్తకం అని అనొచ్చు కదా, జీవ గ్రంథం అనొచ్చు, సత్య గ్రంథం అనొచ్చు, జీవింపజేసి అంటే పరిశుద్ధుల కొరకు ఏర్పరిచినటువంటి గ్రంథం ఇది, పరిశుద్ధుల ఆహారం అని కూడా అనొచ్చు కదా. ఇప్పుడు గ్రంథం మనకి ఎందుకు ఇచ్చాడు దేవుడు అని అంటే మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో మనకు స్పష్టంగా అక్కడ ఉంది అనమాట. అంటే వేరే వాళ్ళ కోసము మనకు పోలిక చూసుకోవడానికి జ్ఞాపకార్థ గ్రంథంగా ఇవ్వబడింది అని చెప్పి అక్కడ ఉందన్నమాట. ఆ రకంగా అంటే మనము పరిశుద్ధులుగా పిలువబడుటకు మందిరానికి వస్తాం. పౌలు చాలా పత్రికల్లో పరిశుద్ధులే అని చెప్తాడు, అందరికని చెప్పాడు అనమాట. అంటే పరిశుద్ధుల కొరకు ఇవ్వబడినటువంటి గ్రంథము వాళ్ళకే నేను చెప్తున్నాను చేస్తాడు. తర్వాత ఈ ధనాపేక్ష ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాలు మనము చూసుకుంటే చదవనక్కర్లేదు, చెప్పేస్తా. సామెతల గ్రంథము 10:2లో, మరి 11వ అధ్యాయము 4లో, మరి సామెతల గ్రంథము 22:1, 23:4-5 వచనాలు కూడా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. అంటే వారి భక్తిహీనుని ధనము, తర్వాత ఏవైతే గానీ నీతియే ముఖ్యం అన్నట్లు అక్కడ మనకు చెప్తుంది అనమాట. వారి భక్తిహీనుని ధనము మరణం నుంచి తప్పించలేదు, ఉగ్రత నుంచి తప్పించలేదు, వారి ఐశ్వర్యములను అవి ఏవి అవసరం లేదు. మనకు కావాల్సింది ప్రేమ, దయ, అవే అన్నమాట. అవి మనకు అక్కడ తెలియచేస్తూ ఉంటాయి అనమాట. మనం ఆ రకంగా అంటే ఆ డబ్బు సంపాదించడానికి చెడు మార్గాల్లో పోతే మనకు వ్యర్థమే. అంత అన్ని చాలా మనం చూస్తున్నాం కదా, వాటి వల్ల కీడే గాని ఏవి ఉండవు అనమాట. మరి ఇక కీర్తన గ్రంథం 49వ అధ్యాయంలో మనం చూసుకుంటే ఆ అధ్యాయంలో అంటే అక్కడ రాజు, ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ అనమాట అక్కడ ఉండేది, అదే వచనాలు సేమ్. ఒకడు ధన సంపాదన అవుతున్నప్పుడు అంటే వాడు గొప్పవాడు అవుతున్నప్పుడు మనకు వాడిని చూస్తున్నవేమి భయపడద్దు, వాడిని ఏమి ఉండదు అన్నలాగా ఆయన అక్కడ సెలవిస్తున్నాడు అనమాట. అంటే వాడు ముసలి వాళ్ళు మొదలుకొని చంటి బిడ్డల వరకు చనిపోతున్నది చూస్తున్నాడు, అని డబ్బు రాదు అని చూస్తున్నాడు, అంతా చూస్తున్నాడు. కానీ మళ్ళీ ఏం చేస్తాడు, అదే రకంగానే అదే స్థితిలోనే ఉంటాడు. కాబట్టి మన యొక్క లేఖన భాగాల ద్వారా అంటే ఈ లోకమైనటువంటిది ఏది శాశ్వతం కాదు. మనము ఆశ కలిగి అంటే ఆశ లేనటువంటి ఆశా నిగ్రహం కలిగి ఉన్నాడు అనమాట. అంటే మనకు ఉన్న దాంట్లోనే సంతృప్తి కలిగిన జీవితం ఆ లాభంలో మనము ఉండాలన్నమాట. అందుకే సౌలు అంటాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12-13 వచనాల్లో మనం గమనించినట్లయితే, నేను సంపన్న స్థితిలోనూ ఉండగలను, బీదవాడిన కూడా ఉండను, మన ఆకలి లేకున్నా ఉంటా, ఆకలితో ఉన్నవాడిన అంటే ఎంత తినమన్నప్పుడు సంతృప్తి కలిగి ఉంటా, లేనప్పుడు కూడా ఉంటా, ఆ రకంగా ఉన్నా. ఎందుకంటే నేను దేవుని యందు విశ్వాసం ఉంచిన అని చెప్పినట్లుగా ఆయన అక్కడ సెలవిస్తాను అనమాట. అంటే ఆయన అంటాడు కదా, నన్ను మహిమపరచువాడంటే నేను కూడా మహిమపరుస్తా అని చెప్పి అన్నాడు అనమాట. ఆ రకంగా ఆయన
ఆ రకమైనటువంటి మనము వాళ్ళలాగా ఉండాలని చెప్పి మీకు ఇష్టపడుతున్నా. ఎందుకంటే ఈ లోకంలో ఏది కూడా శాశ్వతము కాదు. ఒక పాట పాడింది ఇందాక పాడేటప్పుడు, అది దాని గురించి నాకు మొత్తం పాడినదంతా నాకు అప్పుడు అనిపిస్తుంది, అంటే నేను చెప్పేదానికి మొత్తం రిలేటెడ్ ఉంది కదా అన్నట్లుగా నాకు అనిపిస్తుంది అనమాట. అంటే ఆ రకంగా ఈ లోకంలో ఏమీ శాశ్వతం కాదు. డబ్బు లేదు, ఏది లేదు. మీ యొక్క మనకి ఎన్ని ఫ్యాక్టరీలు ఉన్నా, ఇళ్ళ స్థలాలు ఉన్నా, మనం మంచివాడివైనా చెడ్డవాడివైనా, అందం ఉన్నా ఏమున్నా, మనం పరదేశంలో కాబట్టి మనము ఎక్కడికి మన కాయం మొత్తము అట్లా లేకపోతుంది కానీ ఎక్కడికి పోదు. కాబట్టి మనము వాటి మీద ఆశ పెట్టుకోవడం తృప్తి కలిగి, మళ్ళీ ఆ ఎబ్రీ పత్రికలో దాకా చదివించినటువంటి వచనంలో మనకు అంటే దేవుడు మనకు ఎడబాయడు విడువడని చెప్పి మనకు సెలవిస్తున్నాడు. మరి మోషేకు ఏ రకంగా అయితే నేను ఉంటా తోడు అని చెప్పినాడో, అదే దేవుడు యెహోషువకు కూడా అదే లాగా సెలవిస్తున్నాడు. మరి యెహోషువ అంటే వాళ్ళతో ఉన్నటువంటి యొక్క దేవుడు ఇచ్చినటువంటి మాటలు మనకు కూడా స్థిరము వర్తిస్తాయి. మరి ఇక నేను మామూలుగా చెప్పదలుచుకున్నటువంటి వాక్యము గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయం. అక్కడ అబ్రహాము విశ్వాసులే మనం కూడా అని చెప్పలాగా అది ప్రిపేర్ అయినా మామూలుగా. మరి నాకు ఇది చెప్పమని చెప్పి ఇంకా దేవుడు అలా పంపించినాడు. అంటే అక్కడ మనము చూడొచ్చు అనమాట. అబ్రహాము నమ్మితే యేసు ప్రభుని నమ్మాల్సిందే, యేసు ప్రభుని నమ్మితే అబ్రహాముని నమ్మాల్సిందే. ఇస్సాకు బిడ్డల మతము, ఇస్సాకు ఎవరు బిడ్డ? అబ్రహాం బిడ్డ, అబ్రహాంని నమ్మాల్సిందే. అంటే మనము ఆయన ఏ విధంగా అయితే అబ్రహాము దేవుని నమ్మానో అదే తనకి నీతిగా ఎంచబడనో, ఆయనకి అంటే ఏవైతే వాగ్దానాలు నెరవేర్చబడినాయో అవి కూడా మనకు నెరవేర్చబడతాయి. అదే రకంగానే మనకు ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆ రకంగానే మనము ఉండాలని మీకు తెలియజేస్తున్నాను అనమాట. అంటే ఆ విశ్వాసం కలిగి ఆ యొక్క అంటే అందుకే ప్రతి ఒక్కరు చెప్పేటప్పుడు వచనాలను ఎత్తి వాగ్దానాలను ఎత్తి ప్రార్థన చేయమని చెప్తాడు అనమాట. అంటే నువ్వు ఆ రకంగా చేసావు కదా, నాకు కూడా చేస్తావనే నమ్మకం నాకు ఉంది అనేలాగా మనము అక్కడ ప్రార్థన చేసుకునేటప్పుడు ఖచ్చితంగా అందుకే వాక్యానుసారంగా ప్రార్థన అని చెప్పి అంటారనమాట. కాబట్టి ఈ యొక్క లోకంలో ఏది కానీ ఇప్పుడు తల్లి తండ్రి నిజంగా ఈ యొక్క వారం కిందటి నుంచి అనేక రకాలైనటువంటి ఘోరాలు మనం చూస్తున్నాం. మొన్న రీసెంట్ గా ఒక విమానం పేరు చాలా మంది చనిపోయినారు అక్కడ. అంటే వాళ్ళ అంటే ఆ స్థితి ఎట్లుందంటే విమానంలో ప్రయాణించే వాళ్ళే కాక ఇప్పుడు మన దగ్గర ఇళ్ళ కూర్చొని ఉంటారు కదా, వాళ్ళు కూడా చాలా మంది చనిపోయినారు. తర్వాత హాస్టల్లో అన్నం తినేటటువంటి అంటే ఇంట్లో ముద్ద పోతుంటుందేమో నిజంగా ఆ రకాలు కూడా చనిపోయినారు. అంటే న్యూస్ లో మనం చూస్తే అప్పటికప్పటికే వాళ్ళు మొత్తము కాలిపోయినట్లుగా మనము చూస్తాం అనమాట. అంటే మన జీవితం ఈ క్షణమైన జీవితము మనము అంటే నీటి బుగ్గ లాంటిది కదా మన జీవితము. అలాంటి జీవితం కోసము ఈ యొక్క ధనము, ఆస్తి, పిల్లలు అన్ని మన జీవితము. కాబట్టి అంటే మనము ఈ యొక్క క్షయమైనటువంటి జీవితం కాక అక్షయమైనటువంటి దేవుని రాజ్యము ఆత్మని మనము వెంబడించాలన్నమాట. ఇప్పుడు చూడండి, తల్లి తల్లి అని చెప్పి తల్లిని అంత బాగా చూస్తుంటారు. కానీ నిన్న మన న్యూస్ లో మనం చూస్తే ఒక తల్లిని కూతురు చంపేస్తుంది అనమాట. ఆ రకంగా అంటే ఈ యొక్క వాళ్ళ శరీరేచ్ఛలను తెచ్చుకోవడానికి, వాళ్ళ కామేచ్ఛలను తెచ్చుకోవడానికి తల్లిని పిల్లలు అమ్ముతున్నారు, పిల్లల్ని తల్లులు అమ్ముతున్నారు. అందరూ అంటే ఒక్కరిని అనడానికి లేదనమాట. ఏమేం చేసింది? తల్లిని చంపింది. ఇంకా కొంతమంది కొడుకులను చంపుతున్నారు, ఇంకా కొంతమంది తండ్రులను చంపుతున్నారు, ఆస్తుల కోసం అనంతరం చంపుతున్నారు. ఆ రకంగా ఏవి కూడా మనకు ఏవి అసలు ఇంకా ఇవి చిన్నగా ఉంటే ఇప్పుడు ఈ చాలా మంది కూడా అంతే కదా, ప్రసంగం చెప్తూ ఉంటారు, అట్నే కుప్పకూలిపోతారు. ఇది ఏ క్షణమో మనకు తెలియదు, ఎప్పుడు వస్తుందో దేవుడు రాకడా మనకు తెలియదు. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి ఏవి కూడా మనకి తెలుసు కదా. చిత్రవాస్తులు చెల్లుడి ఒకవి, చిత్రవాస్తులు చెల్లుడి ఒకవి. ఎన్ని చిత్రమైన వస్తువులు ఏ ఉన్నా కూడా ప్లాస్టిక్ అవి భూమిలో కలిసిపోవాల్సిందే. ఈ లోకం ఎట్లా ఉంది? చిత్రమైన సంతాలోకము, చిత్రమైన సంత. చిత్రమైన సంత అంటే దేవుడు ఏర్పరచుకున్నటువంటి దాంట్లో దేవుడు అందరికీ ఒకే రకంగా మనిషి ఇచ్చినాడు. యథార్థవంతులకు ఒకే హృదయాన్ని ఇచ్చినాడు, భక్తిహీనులకు కూడా ఒకే హృదయాన్ని ఇచ్చినాడు. మనం దాన్ని ఏ రకంగా వాడుకుంటున్నాము అనే దాన్ని బట్టి మనము ఉండాలన్నమాట. ఈ లోకంలో అంటే ఏది స్థిరం అనేది మనకు లేదు, ఒక్కటే. ఏది? పరలోక రాజ్యం ఒక్కటే. మనం ఈ భూమి మీద ఉన్నటువంటి వారము కాదు, అది మన విశ్వాసం అంతే. బయట అనేక మంది అన్ని జరువులు అంటూ ఉంటారు,
అంటే వాళ్ళు మనము దేవుడు ఆత్మ కాబట్టి ఆయనను ఆరాధించే వాళ్ళు ఏ రకంగా ఆరాధించాలి? ఆత్మతోనే ఆరాధించాలి. ఇప్పుడు మనకు దాన్ని కూడా ఒకరు చెప్తాను. అంటే వాళ్ళు ఏ విధంగా అయితే విగ్రహాన్ని పెట్టుకున్నారో అది మనకు విగ్రహం ఉంది. తర్వాత ధూపాలు నైవేద్యాలు ఏ విధంగా ఉన్నారో అవి మనకు ఉన్నాయి. తర్వాత బట్టలు వస్త్రాలు ఏ విధంగా ఉన్నాయి. తర్వాత చెప్పులు, వస్త్రాలు, కిరీటాలు, కంకణాలు అన్ని ఏమంటే అవి మనకు కనబడవు. మన ఆత్మ కాబట్టి అవి కూడా ఆత్మ రూపంలోనే ఉంటాయి. అంటే మనం ధరించుకొని బయటికి చూపెట్టామన్నమాట. కాబట్టి మనము ఆ యొక్క ఈ లోకము అనుసరించక, ఈ లోకం వైపు మనం చూడక దేవుని యొక్క రాజ్యాన్ని మనము నమ్మాలి. దేవుని యొక్క రాజ్యం కోసం మనము ఎదురు చూడాలన్నమాట. ఈ లోకంలో ఏమి కూడా అందుకే ఉంది కదా పాట, స్థిరమాని నమ్మకు ధర ఎవరికి, స్థిరమాని నమ్మకు ధర ఎవరికి, పరలోకమే స్థిరము నిజముగా, పరలోకమే స్థిరము. మనం ఇక్కడ వారమా? కాదు కదా. ఎవరు? పరదేశులము ప్రియులారా, మన పరదేశులము ప్రియులారా, మన పురమిదిగా ఎప్పుడు నిజముగా, పురమిదిగా ఎప్పుడు. కాబట్టి ఆ యొక్క మాటను మనం జ్ఞాపకం చేసుకుని ఈ యొక్క వాక్యాలను మేము ఎందుకు ఉంచుతున్నాం అనమాట. అంటే ఈ లోకం వైపు ఏది కూడా శాశ్వతం కాదు, ఏది కూడా స్థిరం కాదు. ఒక్కటే, అది ఎప్పటికీ మార్పు లేనిది, మార్పు చెందనిది, ఆది అంటే అంతకు ముందు కూడా ఉన్నది దేవుడు ఒక్కటే. కాబట్టి అది ఎప్పటికీ చెడిపోదు, ఎప్పటికీ నాశనం కాదు. మనం ఆయన యందే నమ్మిక ఉంచి ఆయన యందే స్థిరంగా ఉండాలని ఈ యొక్క కొద్ది వర్షాలు మీ ముందుండి తెలియజేస్తున్నారు. దేవుడి లేఖంగా దీనికి ఆశీర్వదించుకుంటాం. ఆమేన్, ఆమేన్. ఇంద్రలోనే కనబడి అంతలోనే మాయమయ్యే అల్పమైన దానిగా రాగము, త్రాసు మీద ధూళి వంటి ఎత్తలేని నీటి వంటి స్వల్పమైన దానిగా పోరాటము. మోయలేక బ్రతుకు భారం మూర్ఛపోయిరెందరో, ఎదలోని ఆక్రందనలు మారుమ్రోగే లోకములో. మోయలేక బ్రతుకు భారం మూర్ఛపోయిరెందరో, ఎదలోని ఆక్రందనలు మారుమ్రోగే లోకములో. వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నా ప్రభా. ఈ రాత్రి కాల సమయంలోనైనా అల్ఫయు ఓమెగా ఉన్న దేవా, నీ పావులకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. అక్క చెప్పిన ఆత్మీయ మాటలనైనా ప్రతి గుండెల్లో నాటుకున్ననాడు నీ కృపా సహాయాన్ని దయచేయనైనా. నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. నీ మందిరాన్నినైనా మేము దొంగల గృహగా మార్చుకున్నానైనా ప్రతి బిడ్డని ఆత్మతో నింపి అభిషేకించండి అయినా. నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఈ రాత్రికాల సమయంలోనైనా అలసిన శరీరానికి ఆత్మను పంచిన దేవా, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఆ కన్ని కృపలోనైనా ఇంకా నింపిన దేవా, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. దేవా, ఒంటరి జీవితం పోరాడినప్పటికైనా ఒంటరి వాడే 1000 మందిని సెలవిచ్చిన దేవా, 10,000 మందిలో అది కాచిన దేవా, ఆ కులవీరుడినైనా 10,000 మందిగా నీవు సహాయం చేయమని అడుగుతున్నామయ్యా. నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఉదయకాలం మందునైనా నీ ఆత్మీయ మాటలైనా చేతికార ద్వారానైనా మేము విని ఉండగా నీ కృపలోనైనా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నైనా వచ్చిన ఇవ్వండి, సహాయం చేయండి అయ్యా. యవనస్తులనైనా నీ ఆత్మతో అభిషేకించండి, సహాయం చేయండి. ఈ రాత్రికాల సమయంలోనైనా మీరు ఇచ్చిన గృహాలకు మేము తిరిగి వెళ్ళించున్నానైనా మీరే మా తొట్టు ఉండి సహాయం చేయమని అడుగుతున్నానయ్యా. ఈ రాత్రికాల సమయం అంతనైనా అక్కలో మీరుండినైనా రాత్రికాల సమయంలోనైనా ఎంతవరకు నీతో మాట్లాడుతున్నానైనా అక్క ద్వారా మీరుండి సహాయం చేయమని దేవా, నీ మనస్సునైనా ప్రతి బిడ్డకు దయచేసి మహిమపొందమని, నీ నామానికి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం కలిగించుకోమని త్వరగా వస్తున్న క్రీస్తు యేసు నామమున పెడుతున్నాం పరమ తండ్రి. ఆమేన్.